జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. గుప్తుల కాలం ప్రపంచం మొత్తానికి శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగాలలో భారతదేశం మూలంగా ఉండేది. అందులో ముఖ్యంగా గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రము. చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలో ఉన్న శాస్త్రజ్ఞులందరూ కూడా ఋషులు ప్రపంచానికి, ప్రపంచ శాస్త్ర విజ్ఞానానికి దోహదపడ్డారు. అలాంటి చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలో వరాహమిహిరుడు అనే కవి, అనే జ్యోతిష శాస్త్ర పండితుడు ఉన్నట్లు తెలుస్తుంది. కానీ వరాహమిహిరుడి అతని రాసిన గ్రంథాలను బట్టి చూస్తే బహుశా 505 నుంచి 587 దాకా సుమారుగా 82 సంవత్సరాలు అతను జీవించినట్లుంటుంది. కాబట్టి చంద్రగుప్త విక్రమాదిత్యుడు కాకుండా తర్వాత ఏదో ఒక గుప్తరాజు ఆస్థానంలో ఈయన ఉండి ఉండొచ్చు. ఎవరి వరాహమిహిరుడు? వరాహమిహిరుడు తనకి తాను ఒక పెద్ద గొప్ప జ్యోతిష శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త. ఆయన తన పుస్తకాలలో పంచసిద్ధాంతిక అనే పుస్తకం రాశారు. ఆయన ఆ పంచసిద్ధాంతికలో నేను అవంతికాచార్య అని చెప్పుకున్నారు. అంటే అవంతి నగరానికి సంబంధించిన వాడిని. అలాగే ఆయన పూర్వీకుల గురించి చెప్తూ మగధ నుంచి వచ్చాము మేము అని చెప్పుకున్నారు. మగధ నుంచి అవంతికి వెళ్ళి, అవంతి అంటే ఉజ్జయిని రాజధాని, అవంతికి వెళ్ళి అవంతిలో బహుశా రాజ ఆస్థానంలో ఉండి ఉండొచ్చు. ఆ రోజుల్లో అవంతి నగరాన్ని లేదా అవంతి రాజ్యాన్ని యశోధర్ముడు అలాగే ప్రకాశుడు అనే వాళ్ళు పరిపాలించారు. వాళ్ళ ఆస్థానంలో ఉండి ఉండొచ్చు. ఈ వరాహమిహిరుడు గొప్ప ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, అలాగే జ్యోతిష శాస్త్రవేత్త. వరాహమిహిరుడు రాసిన గ్రంథాలు ఈ రోజుకి కూడా జ్యోతిష శాస్త్రవేత్తలకి మూల గ్రంథాలుగా ఉన్నాయి. ఆయన పంచసిద్ధాంతిక, బృహత్ జాతక, బృహద్ యాత్ర, బృహత్ సంహిత, లఘు సంహిత, బృహత్ వివాహవాదం ఇవన్నీ కూడా రాశారు. ఈ రోజుకి కూడా మనం పెళ్ళిళ్ళలో అబ్బాయికి అమ్మాయికి జాతకాలు కుదురుతున్నాయా లేదా, ముహూర్తం ఎలా పెట్టాలి, ఇవన్నీ చూస్తారు. గుప్తుల యుగమే ఈనాటి మనం అనుసరిస్తున్న క్యాలెండర్కి కూడా మూలం అని చెప్పచ్చు. గుప్తుల యుగంలోనే ఈ సౌర సిద్ధాంతాలని అన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వరాహమిహిరుడు ఆయన అవంతికాచార్య అని చెప్పుకున్నారు. గొప్ప పండితుడు. ఆయన విగ్రహ శాస్త్రాన్ని గురించి కూడా రాశారు. అంటే ప్రజలకు కనుక ఏదైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలకి, ఏ కష్టానికి ఎటువంటి విగ్రహాన్ని, విగ్రహ శాస్త్రం అంటే ఏంటంటే దేవాలయాల్లో ఉండే దేవతల బొమ్మల మీద శాస్త్రం. ఏ ఆయుధాలు ధరించున్న దేవతని కొలిస్తే సమస్యలు తీరుతాయి, ఇవన్నీ కూడా చెప్పారు. వరాహమిహిరుడు గురించి ఒక కథ ఉంది. ఆయన తండ్రి ఆదిత్యదాసు. ఆయన కుటుంబం గురించి, దాని గురించి ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు. సూర్యారాధకులం మేము అని చెప్పుకున్నారు. సూర్యారాధన వల్లే మాకు ఈ జ్ఞానం వచ్చింది అని చెప్పారు. తండ్రి ఇతన్ని అంటే గురుకులాలలో చేర్పించేవాడు. గురుకులంలో ఏం చదువుతావు నువ్వు అని అడిగితే గురుకులంలో ఉన్న గురువు గారికి నా కుమారుడికి జ్యోతిష గణిత శాస్త్రాలను నేర్పించండి అని చెప్పారట. జ్యోతిష శాస్త్రం నేర్పించాలంటే తప్పనిసరిగా ఖగోళ శాస్త్రాన్ని నేర్పించాలి. అందుకని ఆ గురువు గారు జ్యోతిష, ఖగోళ, గణిత శాస్త్రాల్లో గొప్ప పండితుడిని చేశారు. కొంతకాలం బహుశా వరాహమిహిరుడు గుప్తుల ఆస్థానాల్లో ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో భారతదేశంలో ఉన్న ఒక పెద్ద సామ్రాజ్యం గుప్త సామ్రాజ్యం. గుప్తుల ఆస్థానంలో ఉండి ఉండొచ్చు. ఎక్కువ కాలం ఆయన అవంతికాచార్య, అవంతిలో ఆయన ఒక గురుకులాన్ని పెట్టుకుని ఆ గురుకులాన్ని నిర్వహించారు. అవంతికాచార్య అని చెప్పుకున్నారు కాబట్టి అవంతిలో ఉండొచ్చు. అయితే వరాహమిహిరుడికి అసలు అతని పేరు మిహిరుడు, వరాహ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఈయన గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రాల్లో పండితుడని తెలిసి రాజుగారికి లేక ఒక కుమారుడు పుట్టాట. కుమారుడు పుడితే ఆ కుమారుడు వెంటనే ఇతన్ని పిలిపించి, మిహిరుణ్ణి, నువ్వు నా కుమారుడు సామ్రాట్ అవుతాడా, సార్వభౌముడు అవుతాడా, నువ్వు జాతకం చెప్పు అన్నట్టు. అంటే జాతకం అలా చెప్పడానికి కుదురుతుందా అంటే ఆ రోజుల్లో కుదిరేది. ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉపాసనా బలం ఉంటే జాతకాన్ని తూచా తప్పకుండా చెప్పగలరు. మిహిరుడు ఆయన జాతకం ఇది కూడా వేయలేదట, జాతక చక్రం వేస్తారు. ఆ చక్రం కూడా వేయకుండా నీ కుమారుడు 3వ పుట్టినరోజు నాడు మరణిస్తాడు అని చెప్పారు. అనేసరికి రాజుగారికి చాలా కోపం వచ్చింది. అదేంటి ఇలా చెప్తున్నావు, శుభం చెప్పమంటే నా కుమారుడు పెద్ద సార్వభౌముడు అవుతాడా అని అడిగితే ఇలా చెప్తున్నావేంటి అని అంటే దానికి ఇతను నేను చెప్పింది తప్పదు అన్నట్టు. వెంటనే బంధించండి అన్నట్టు.
ఎలా చనిపోతాడు నా కుమారుడు అంటే, ఒక అడవి పంది వల్ల చనిపోతాడు నీ కుమారుడు అని. అంటే వెంటనే ఇతన్ని బంధించండి అన్నారు. మిహిరుణ్ణి బంధించాట. రాజకుమారుణ్ణి ఇంకా వేటలకి కానీ తీసుకెళ్ళడం, బయటికి తీసుకెళ్ళడం ఏమీ చేయట్లా. రాజకుమారుణ్ణి అంతఃపురంలోనే ఉంచి అందరూ అతని దగ్గరికి వచ్చి ఆడుకునేట్టు అలాగే పెంచుకుంటూ వస్తున్నారు. 3వ పుట్టినరోజు వచ్చింది. ఇంకా రాజుగారు 3వ పుట్టినరోజు నాడు ఈ మిహిరుణ్ణి ఉరి తీసేయండి అన్నట్టు. 3వ పుట్టినరోజు వచ్చింది. పొద్దున్న నుంచి మొత్తం దేశం అంతా కూడా చాలా బాగా చాలా చాలా సంరంభం చేశారు. అంతా అయింది. సాయంకాలం ఈ రాకుమారుడు ఆడుకుంటున్నాడు. వచ్చిన బొమ్మలతో, అందరూ తీసుకొచ్చి బొమ్మలు ఇస్తారు కదా, ఆ బొమ్మలతో ఆడుకుంటున్నాడు. ఉన్నట్టుండి వెనక్కి పడిపోయాడు. వెనక్కి పడిపోయేసరికి గబుక్కన అందరూ చూసేసరికి మరణించాడు అతను. అతని మీద ఎవరో ఇచ్చిన బహుమానం, ఒక వరాహం బొమ్మ ఉంది, అడవి పంది బొమ్మ ఉంది. ఆ బొమ్మని ఎత్తి దాని మీద వేసేసుకుని పడిపోయాడు. రాజుగారికి ఒక్కసారి కళ్ళు బయర్లు గమ్మాయి. ఎందుకంటే 3 ఏళ్ల క్రితం కనీసం జాతక చక్రం వేయకుండా పిల్లవాడిని చూసి ఇతను మరణించబోతున్నాడు, 3వ పుట్టినరోజు నాడు మరణిస్తాడని చెప్పాడు. ఎక్కడున్నాడు మిహిరుడు, అతన్ని తీసుకురండి అని జైల్లోంచి, కారాగారం నుంచి విడుదల చేసి తీసుకొచ్చాక రాజుగారు కాళ్ళు పట్టుకుని కళ్ళ నీళ్లతో క్షమాపణ చెప్పి, నువ్వు వరాహం వల్ల నా కుమారుడు మరణిస్తాడని చెప్పావు, ఇక నుంచి నీ పేరు వరాహమిహిరుడు అని చెప్పాట. అలాగా వరాహమిహిరుడి పేరు వచ్చింది. ఈ వరాహమిహిరుడి గురించి ఆల్బెరూని ఫెరుస్టా రచనలలో కూడా ఉంది. జ్యోతిష శాస్త్రాన్ని ఎలా గ్రహగతులని వాటిని పరిగణన చేయాలి, వాటిని ఎలా లెక్కించాలి, ఏ గ్రహం ఎలా ఉంది. ఈ రోజుకి కూడా జ్యోతిష శాస్త్రం అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ, కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఎంఏ కోర్సు ఉంది, పిహెచ్డి కోర్సులు కూడా ఉన్నాయి. జ్యోతిష శాస్త్రానికి మూలమైన బృహత్ సంహిత, లఘు సంహిత, పంచసిద్ధాంతిక ఇవన్నీ కూడా వరాహమిహిరుడు రాసిన గ్రంథాలు. చాలా శాస్త్రయుక్తంగా, అంటే హేతుబద్ధంగా రాసిన, ఆ రోజుల్లో ఉన్న శాస్త్ర విజ్ఞానం అందించిన, నాటి తర్వాత ప్రజలకు అందించిన వాడు వరాహమిహిరుడు. జై భారత మాత, జై హింద్.